ఒకప్పుడు వెండి తెరను ఏలిన మన ఓల్డ్ ఈజ్ గోల్డ్ హీరోలు మళ్ళీ ముఖానికి రంగు వేసుకుంటున్నారు. దశాబ్దాల విరామం తర్వాత రాజశేఖర్, వడ్డే నవీన్, అబ్బాస్, వేణు తొట్టెంపూడి వంటి తారలు తమ సెకండ్ ఇన్నింగ్స్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. రాజశేఖర్ బుల్లెట్ సునీల్ గా, వడ్డే నవీన్ పోలీస్ ఆఫీసర్ గా కొత్త అవతారాల్లో మెరవబోతున్నారు. ఒకప్పుడు వెండి తెరపై లవర్ బాయ్స్ గా, యాక్షన్ హీరోస్ గా రాజ్యమేలిన తారలు సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. కాలక్రమేణా కనుమరుగైన సీనియర్ నటులు ప్రస్తుతం మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా వైవిధ్యమైన పాత్రలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముఖ్యంగా యానిమల్ సినిమాతో గట్టి బ్రేక్ అందుకున్న బబ్లు పృథ్వీరాజ్, పిఎస్వి గరుడవేగాతో సక్సెస్ బాటపట్టిన రాజశేఖర్ వంటి వారు నేటి డిజిటల్ యుగంలోనూ తమ ముద్ర వేస్తున్నారు. రాజశేఖర్ ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా శర్వానంద్ బైకర్ చిత్రంలో బుల్లెట్ సునీల్ అనే పవర్ఫుల్ మాజీ రేసర్ పాత్రలో కనిపించబోతున్నట్టు ప్రకటించి అభిమానుల్లో ఆసక్తిని పెంచారు. మరోవైపు 90వ దశకంలో అమ్మాయిల కలల రాకుమారుడిగా వెలిగిన వడ్డే నవీన్ దాదాపు దశాబ్దం తర్వాత ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. ఇందులో ఆయన కానిస్టేబుల్ పాత్ర పోషిస్తూనే స్వయంగా నిర్మాతగా మారి తన తండ్రి వడ్డే రమేష్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే ప్రేమదేశం ఫేమ్ అబ్బాస్ కూడా 12 ఏళ్ల విరామం తర్వాత జీవి ప్రకాష్ నటిస్తున్న హ్యాపీ రాజ్ అనే చిత్రంతో కోలీవుడ్, టాలీవుడ్లలో రీ ఎంట్రీ ఇస్తున్నారు. రామారావు ఆన్ డ్యూటీతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన వేణు తొట్టెంపూడి ప్రస్తుతం పారా హుషార్ వంటి ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నారు. అయితే ఈ సీనియర్ హీరోల సక్సెస్ రేట్ని గమనిస్తే కేవలం హీరో ఇమేజ్ కోసమే పాకులాడకుండా వైవిధ్యమైన క్యారెక్టర్ రోల్స్ లేదా పవర్ఫుల్ విలన్ పాత్రలు ఎంచుకుంటున్న వారే నిలదొక్కుంటున్నారు. జగపతి బాబు బాటలో విలన్లుగా మారుతున్న వారు మంచి ఫలితాలు అందుకుంటూ ఉండగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా వీరికి గొప్ప వేదికగా మారుతున్నాయి. అప్పటి ఫ్లాప్స్ ని మర్చిపోయి తమ అనుభవంతో సరికొత్త ప్రయాణాన్ని సాగిస్తున్న ఈ నటులు నేటి తరం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటారో చూడాలి.